పత్రికా యుద్ధం ఒక ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం కోసం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి, జగన్ని గద్దెదించడానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ఒక భారీ యుద్ధమే జరుగుతోంది. మీడియా ఒక యుద్ధం ప్రారంభించింది. అందులో తెలుగుదేశం అనుకూల మీడియా అంతా ఒక్కటై ఒక ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తాము అనుకున్న నాయకుడిని తీసుకొద్దాం అనుకుంటుంది. అందుకోసం రోజుకు ఒక కొత్త కథనాన్ని లేదంటే సహజ సిద్ధ పరిణామాల్ని బీభత్సమైనటువంటి అంశాలుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఒక్క వార్త కూడా ప్రజలకి మంచి జరిగే వార్తని కూడా మంచిగా రాయలేనటువంటి స్థితిలో వాటిని కూడా వక్రీకరించేటువంటి స్థితిలోకి రాసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. పత్రిక, టీవీలు కంప్లీట్గా ఆ పత్రికలు ఆ టీవీలు చూస్తే ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ ఆరింటిని చూస్తే ఒక్క క్షణం కూడా మనకి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, అవసరమైతే దొరికితే కనుక జగన్ పొడిచిపారేయాలన్నంత కసిరేకెత్తించే విధంగా ప్రతి వార్తలో వక్రీకరణ, ప్రతి వార్తలో బీభత్సమైనటువంటి అంశాలే తీసుకొస్తారు. వెంటనే సాక్షి మాట మాట్లాడారు. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారిక పత్రిక. అట్లా చెప్పుకోవట్లా, ప్రజల పక్షాన అంటూ పూర్తిగా తెలుగుదేశం పక్షాన. ఇప్పుడు తాజాగా గడప గడపకు బడిత బాధుడు అంటూ ఇదేదో కొత్తగా ట్యాక్స్లు వేసారేమో అనుకుంటాం, కానీ ఎప్పటి నుంచినో సహజ సిద్ధంగా జరిగే పరిణామాలని మొత్తం కలిపేసి తీసుకొచ్చేసి ఒక గుదిగుచ్చి ఇదిగో ఇంత దుర్మార్గం జరిగిపోతుందో, 1,00,000 కోట్లు దోచేసుకుంటున్నాడు జగన్ మీ అందరి మీద పన్నులేసి. చంద్రబాబు నాయుడు అయితే మనందరికీ తలా 10,000 రూపాయల డబ్బులు ఎదిరించి మనల్ని పోషించాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మనందరికీ ఛార్జీలు పెంచేసేసి బాధేస్తున్నాడు. ఇది ప్రస్తుతం అర్థం చేసుకునేటటువంటి వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఏంటంటే పన్నుల పెంపులు ఇట్లాంటిది. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ ఎవరేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందా, లోకల్ ప్రభుత్వం వేస్తుందా? నాకు తెలిసి అయితే లోకల్ ప్రభుత్వం వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటి పన్నుకి లెక్క ఉండదు ఇక్కడ. అదే సందర్భంలో పెట్రోల్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాని మీద అమరావతి సెస్ అని అవన్నీ వేయలేదా? ఇప్పుడు అవే వసూలు చేస్తున్నారు. ఆయన అమరావతి కట్టారు పోనా డబ్బులతో, నథింగ్. బట్ ఆ రోజున అమరావతి అద్భుతంగా కట్టేశారని ఎట్లా చెప్పారు, ఇప్పుడు అనర్థం అని ఎట్లా చెప్తున్నారు? అట్లాంటిదే వరుసబెట్టి కథనాలతో ప్రజల్ని తప్పుదో పట్టించడం అని కాదు, ప్రజలకి నిజమైన అంశాన్ని వక్రీకరణతో ఆలోచించేలా చేయడంలో స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నారు. ఈ ఎత్తుగడ, ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.